విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే నిన్నటి ఉపద్రవానికి కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ల్యాడిల్ పేల సందర్భాలు లేవంటున్న కార్మికులతో ఈటీవీ ముఖాముఖి. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మృతి చెందినటువంటి మృతదేహాలను అయితే విశాఖ కేజీహెచ్కి తీసుకొచ్చారు. మనతో ఇక్కడ కార్మికులతో పనిచేసినటువంటి సహచరులు అయితే ఉన్నారు. అందులో పని ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి షిఫ్ట్లు అన్నది అక్కడ అమలు చేస్తారు, లోపలికి కార్మికులు ఏ సమయానికి వెళ్తారు, తిరిగి డ్యూటీ ముగించుకొని ఏ సమయానికి వస్తారన్న వివరాలు మనతో వెల్లడించేందుకు వారంతా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ 8 మంది నిన్న జరిగినటువంటి ఘటనలో మృతి చెందారు. అక్కడ పని వాతావరణం ఎలా ఉంటుంది, ఎలాంటి షిఫ్ట్లు ఉంటాయి, ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు వెళ్తారు? అది 1500 డిగ్రీలు వేడితో లిక్విడ్ అనమాట. ఆ లిక్విడ్ అంటే ఉదయం 6 గంటల డ్యూటీ మేము ఎక్కితే 2 గంటలకు బీ షిఫ్ట్లో ఎక్కుతారు. అలా 6 గంటల డ్యూటీ మేము ఎక్కి దిగిపోయాం అనమాట. 2:15 గంటలకు వాళ్ళు డ్యూటీ ఎక్కారు. డ్యూటీ ఎక్కితే సుమారు ఒక 4 గంటల సమయంలో అది బ్లాస్ట్ అయిందన్నమాట. ఆ లిక్విడ్ బ్లో అయిందనమాట పైకి. అవుతున్నప్పుడు కరెక్ట్ ఆన్ ది స్పాట్లోనూ టెక్నీషియన్స్ కాస్టింగ్ చేస్తారనమాట. లిక్విడ్ కాస్టింగ్ చేసిన వాళ్ళు, సౌడ్ ఫిక్సింగ్ చేసిన వాళ్ళు మా ఇద్దరు అనమాట. దాని పౌడర్ బయటకు అనమాట, లిక్విడ్ టెంపరేచర్ బయటకు కనపడకుండా పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని వేసేవాళ్ళు ఒకడు ఉంటాడు, టెక్నీషియన్స్ 4, ఇన్ఛార్జ్ 1. వీళ్ళందరూ కూడా 8 మంది కూడా ఆన్ ది స్పాట్ అనమాట. ఓన్లీ లిక్విడ్ 150 టన్స్ లిక్విడ్ బ్లాస్టింగ్ అయినటువంటి కింద ఉంటారు అనమాట. కాలిపోయారు. అది 4 గంటలకి జరిగిపోయింది అనమాట. అయితే మొత్తం కార్మికులంతా ఎన్ని షిఫ్ట్లలో పనిచేస్తారు? షిఫ్ట్లు అనమాట. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు ఒకటే, 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒకటే, 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒకటే. 3 షిఫ్ట్లు అనమాట. 3 షిఫ్ట్లో ఏ షిఫ్ట్ అయిపోయింది మాది. తర్వాత జనరల్ షిఫ్ట్ అంతే 9 to 5 అనమాట. అది అలా 4 షిఫ్ట్లు పడతాయి. జనరల్ షిఫ్ట్, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్. ఇలా షిఫ్ట్లో షిఫ్ట్ వైజ్ అనమాట. ఏ షిఫ్ట్ అయిపోయిన తర్వాత బి షిఫ్ట్ నుంచి సి షిఫ్ట్ అనమాట. ఇలాగా. అయితే ఆ లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ని మొదట ఏ రూపంలో ఉంటుంది, ఏ రూపం నుండి ఏ రూపం మారుస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు? ఇప్పుడు లిక్విడ్ అంటే ఇనపరాయి వచ్చి దాన్ని కరిగించిన తర్వాత బిఎఫ్ వాటిలో కరిగించిన తర్వాత వాటర్ లాగా మా దగ్గరికి వస్తుందండి. అవి ల్యాడలో 150 టన్స్ నుంచి 120, 130 ఈ రేంజ్లోనే వస్తాయి. పూర్తిగా లిక్విడ్ రూపంలో కరగబెట్టేసింది. అది మా దగ్గరకు వచ్చి బ్లూమ్ తయారవుద్ది అనమాట, కాస్టింగ్. టెక్నికల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో, పర్మనెంట్ ఉద్యోగులు కానీ లేదా ఇతరత్ర ఉన్నతాధికారులు కానీ ఎలాంటి గైడ్లైన్స్ అనేది మీకు ఇస్తూ ఉంటారు, ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడ చెప్తా ఉంటారు? గైడ్లైన్స్ అయితే ఇప్పుడు కొత్తగా మేము జాయిన్ అయింది 30 years నుంచి అక్కడే చేస్తున్నాము. గైడ్లైన్స్ అయితే ఫస్ట్ నుంచి ఇస్తున్నారు. మాకు కూడా సేఫ్టీ రూల్స్ అవన్నీ తెలుసు. కానీ ఈ ప్రాబ్లం అంతా ఇక్కడ డ్యూటీ చేసిన వాళ్ళది, అక్కడ కాస్టర్లది, ఇక్కడ వెళ్ళదే అనేది ఏం కాదు. కానీ అక్కడ మెట్లో లిక్విడ్ ప్రాబ్లం అయ్యి యాక్సిడెంట్ జరిగింది. వర్కర్ ప్రాబ్లం, మామూలుగా టెక్నీషియన్ ప్రాబ్లము ఏం కాదు. కానీ వచ్చిన మెట్లు బ్లాస్ట్ అవ్వడం మీద గైడెన్స్ అంటే మాకు మొదటి నుంచి సేఫ్టీ రూల్స్ అన్నీ అక్కడ పక్కాగా పాటించడం ఉంటుంది. సేఫ్టీ తెలిసిందని కొత్తగా చేసింది కాదు. ఈ మృతి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఎవరెవరు ఇక్కడ మృతి చెందినటువంటి వారు మీకు సహచరులు ఉన్నారు? స్టీల్ ప్లాంట్లో నేను 32 సంవత్సరాలు పనిచేస్తున్నాను. అలానే నాతో పాటు కూడా మా వర్కర్స్ ఆల్రెడీ 2 చనిపోయారు. 2లో అప్పలరాజు ఒకటి, తిరునాథ్ ఒకటి. ఆయనతో పాటు మేము కూడా 30 సంవత్సరాల పాటు కలిసి పని చేస్తున్నాం. సో ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మేనేజ్మెంట్లో ఉన్నటువంటి లోపం వల్ల జరిగింది. ఎందుకంటే కారణం ఏంటంటే అక్కడున్న మ్యాన్ పవర్ రీసెంట్గా 5,000 మందిని కార్మికులు తీసేశారు, కాంట్రాక్ట్ లేబర్ని. అలాగే మేనేజ్మెంట్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ని తీసేశారు. అక్కడ పని చేయవలసిన 8 మంది పని చేయవలసిన ప్లేస్లో 5 పనిచేస్తున్నాం. అలాగనే ఈ రోజు కూడా జరిగే సంఘటన ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు తక్కువ నాణ్యతమైనటువంటి లాడీలు ప్రొవైడ్ చేయడం వల్ల లాడీలు పేలిపోవడానికి ప్రధాన కారణం మేనేజ్మెంటు. ఇప్పుడు జాయిన్ అయ్యి స్టీల్ ప్లాంట్లో నేను 32 ఏళ్ళలో ఫస్ట్ టైం నేను చూడడం లాడీలు పేలిపోవడం అనేది. మామూలుగా కామన్గా ఏంటంటే చిన్న మెట్లు పడడం, మేము అనేకమైన సార్లు కాలిపోవడమే తప్ప ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఇప్పటి వరకు SMS 1లో ఎప్పుడు జరగలేదు. నాది ఏ షిఫ్ట్ సేమ్ మిషనే. నేను 2:15కి మేము వచ్చాము. 2:30కి మాకు గేట్ తీస్తారు ఏ షిఫ్ట్ వాళ్ళకి. వీళ్ళు 2:15కి వాళ్ళు వచ్చిన తర్వాత మేము దిగాలి. మిషన్ ఎక్కిస్తే రావడానికి లేదు. వాళ్ళకి మిషన్ అప్పచెప్పి వచ్చాము. తర్వాత వాళ్ళకి 4 గంటల టీ టైంలో ఆ ల్యాడీలు వచ్చింది. ఆ టైంలో లేకపోతే మా వాళ్ళు లేదు. ఆ టైంలో ల్యాడీలు ఫస్ట్ దొరికింది మేమే. ల్యాడీలు వచ్చినప్పుడు ఒక సౌడ్ ఫిక్సింగ్ అని ఒక పైప్ లైన్ ఉంటుంది, అది ల్యాడీలకి తగిలించాలి మేము. తగిలించినప్పుడు వాళ్ళు సెల్ఫ్ ఓపెన్లో అవుతుంది. అది ఆ టైంలో అది బ్లాస్ట్ అయింది. కిందని 4 ఎంప్లాయీస్ టెక్నీషియన్స్ ఉంటారు, ఓ మేనేజరు, తర్వాత పౌడర్ కలాసి. స్పాట్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కాక పక్క మిషన్ వాళ్ళు కూడా
ముగ్గురు కాలిపోయారు. యాజమాన్యం కొంత నిర్లక్ష్యం అయితే దీంట్లో స్పష్టంగా ఉందని కూడా ఆ కార్మికులంతా ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సురేష్తో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం KGH నుంచి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో క్షతగాత్రులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. షీలానగర్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఖర్చుకు వెనకాడొద్దని, ప్రభుత్వం ఎంతైనా భరిస్తుందని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే నిన్నటి ఉపద్రవానికి కారణమని కార్మికుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో మీరు ఎవరి తాలూకా? శ్రీనాథ్ గారి తాలూకా అండి. వాళ్ళ మేనర్ నుండి మాట్లాడుతున్నాను నేను. సో ఎంతకాలం నుండి ఆయన వర్క్ చేస్తున్నారు? మేబీ 25 years అబౌవ్ నుంచి చేస్తున్నాడు ఆయన. అందులో వర్క్ చేస్తున్నాడు. ఆయన కాంట్రాక్ట్ బేసిక్ అయింది. కాకపోతే ఆయన బీ షిఫ్ట్లో ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళారు. బీ షిఫ్ట్కి వెళ్ళాక ఈ సిచ్యువేషన్ జరిగింది, ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని కారణంగా తను చనిపోయారు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే అంత పెద్ద కంపెనీలో అంత హెవీ వర్క్ ఉన్న దగ్గర కాంట్రాక్ట్ లేబర్ని పెట్టడం యాజమాన్యం తప్పేది. దానికి వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళ కుటుంబానికి సపోర్టెడ్గా ఉంటుంది, అంతే సార్. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఏమైనా ఇక్కడికి వచ్చి పరామర్శించారా? ఏమైనా మీతో ఏమైనా? ఇక్కడికి ఎవరూ రాలేదండి. ఓన్లీ కానిస్టేబుల్స్ మెయిన్ ఒక అంబులెన్స్లో తీసుకొచ్చారు. ఎవరు కూడా ఇక్కడికి యాజమాన్యం ఎవరు కూడా రాలేదు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే జనరల్ హాస్పిటల్ దగ్గరికి వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు, అంతే. అంతకన్నా ఇంకేం లేదండి. శ్రీనాథ్ మృతదేహాన్ని ఇప్పటికే ఏమైనా ఐడెంటిఫై చేశారా? పోలీసులు కానీ వైద్యులు కానీ ఏమంటున్నారు? సార్ కుటుంబ సభ్యులు అయితే ఐడెంటిఫై చేశాం సార్. అది పోలీసులు ఏమంటుంటే అది పంచనామా అవుతుంది, ఇంకా అయ్యాక మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు సార్. అంతే. మాకైతే ఇక్కడ స్టీల్ ప్లాంట్ అధికారులు అయితే ఎవరు వచ్చి కన్సల్ట్ చేయలేదు సార్, ఏం చేయలేదు సార్. ఓన్లీ ఏంటంటే పోలీసులను ఇంకా హాస్పిటల్ స్టాఫ్ వచ్చి చేస్తారు సార్. సార్ జరిగింది అయితే చాలా బాధాకరణ ఘటన సార్. ఇక పేదవాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ని అంతలాగా మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు సార్, అది నేను చెప్పాను సార్. శ్రీనాథ్కి ఎప్పుడు పెళ్ళైంది? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏంటి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి? సార్ వాళ్ళది పేద కుటుంబం సార్. 2 అబ్బాయిలు సార్. ఆయనకి డిగ్రీ ఒక అబ్బాయి బీటెక్ చేశారు సార్. చాలా పేద కుటుంబం సార్. ఒకరోజు కూలికి వెళ్తేనే వాళ్ళు బతికే పరిస్థితి సార్. వాళ్ళు సార్ 30 years అవుతుంది సార్. గాజువాకలో ఉంటాం సార్. గాజువాకలో ఉంటాం సార్.
మాట్లాడతారా